నదులు, సముద్రాలు, హిమానీ నదాలు మనిషి జీవితానికి ఇవన్నీ మూలాధారాలు. కానీ ఇప్పుడు వీటి వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ముప్పుని ఎదుర్కోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కంటే మరో 0.5°C పెరిగినా కూడా దాదాపు 200 కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే నిజంగానే హిమానీ నదాలు కరిగిపోతున్నాయా? పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటే భవిష్యత్తులో వరదలు, కరువు కాటకాలు తప్పవా? హిమాలయాల్లోని హిందూకుష్ పర్వత శ్రేణి ప్రస్తుత పరిస్థితి ఏంటి? వాచ్ ద స్టోరీ. భూగ్రహం మీద 30% మాత్రమే భూమి ఉంటే మిగిలిన ప్రాంతమంతా నీటితోనే నిండి ఉంటుంది. ఇప్పుడు ఈ 30% భూమి కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం కనిపిస్తుంది. రోజురోజుకు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న క్రమంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భూమి ఉష్ణోగ్రతల కంటే కేవలం 0.5°C పెరిగినా దాని ప్రభావం ఊహించని విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1.5°C పెరుగుదల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయని, వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తాయని, దీంతో వర్షపాతం అసమానంగా మారుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నివేదికలు వెల్లడించాయి. దీనివల్ల ఆహార ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు నీటి కొరత ఏర్పడుతుందని, అంతేకాక విపత్తులైన వరదలు, తుఫానులు, కరువు వంటివి పెరుగుతాయని హెచ్చరించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లోని 200 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభావాలను ఎదుర్కోవచ్చని తెలిపింది. ఇక దీని ప్రభావం భారత్పై తీవ్రంగా పడనుంది. భారత్లో రైతులు, మత్స్యకారులు, తీర ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోతారు. దీంతో 0.5 అనేది చిన్న మార్పు కాదని, ఇది ఎంతో మంది జీవితాలను శాసించే ముప్పుగా మారుతుందంటున్నారు. రెండు 2015లో పారిస్లో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీని లక్ష్యం ఏంటంటే భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను 2°C కంటే తక్కువగా, సాధ్యమైతే 1.5°లకు పరిమితం చేయాలని ఒప్పందం చేశారు. దీన్నే పారిస్ ఒప్పందం అని కూడా పిలుస్తారు. దీనికోసం ప్రపంచ దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, అడవులను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. కానీ కొన్ని దేశాలు ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్గారాలు తగ్గకపోతే ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. దీనివల్ల హిమానీ నదులు వేగంగా కరుగుతాయి, సముద్ర మట్టాలు పెరుగుతాయి. దీంతో ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రానున్న తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం పెట్టని జలరాశులైన హిమానీ నదులు రాను రాను కరిగిపోతున్నాయి. హిమాలయాలు, ఆల్ప్స్, ఆండీస్ వంటి ప్రాంతాల్లో గ్లేషియర్లు వేగంగా క్షీణిస్తున్నాయి. హిమాలయాల్లోని హిందూకుష్ పర్వత శ్రేణి దీన్నే 3వ ధ్రువం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అనేక హిమానీ నదులున్నాయి. ఈ గ్లేషియర్లు గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదులకు మూలంగా ఉన్నాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ హిమానీ నదులు వేగంగా కరిగిపోతున్నాయి. ఇప్పటికే 20వ శతాబ్దం నుంచి హిమాలయ గ్లేషియర్లు 25% క్షీణించాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ గ్లేషియర్లు కరిగితే నీటి సరఫరా, వ్యవసాయం, జీవ వైవిధ్యం ఇలా అన్ని ప్రభావితమవుతాయి. హిమాలయాల్లో 800 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణిలో వేలాది హిమానీ నదులు ఉన్నాయి. ఈ ప్రాంతం ఆసియాలోని 10వ ప్రధాన నదీ వ్యవస్థలకు నీటి మూలం. కానీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో గ్లేషియర్లు వేగంగా కరుగుతున్నాయి. 2011 నుంచి 2020 వరకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఈ గ్లేషియర్లు కరిగితే తొలుత భారీ స్థాయిలో వరదలు సంభవిస్తాయి. ఆ తర్వాత నీటి కొరత వస్తుంది. భారతదేశం, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని కోట్లాది మంది జీవనం ఈ గ్లేషియర్లపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2°C పెరిగితే హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో 75% గ్లేషియర్లు కరిగిపోయి ప్రమాదం ఉందని ICIMOD హెచ్చరిస్తోంది. గ్లేషియర్లు కరిగిపోతే ఇక తొలి దశలో కరిగే హిమానీ నదుల వల్ల వరదలు సంభవిస్తాయి. ఆ తర్వాత నదుల్లో నీటి ప్రవాహం తగ్గుతుంది. ఇది వ్యవసాయం, తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. నీటి కొరత వల్ల పంటల ఉత్పత్తి తగ్గుతాయి, ఆహార ధరలు పెరుగుతాయి. హిమాలయ ప్రాంతంలోని అరుదైన జంతు, మొక్కల జాతులు అంతరించే ప్రమాదం కూడా ఉంది. నీటి, ఆహార కొరత వల్ల కోట్లాది మంది వలసలు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన శక్తిని ఉపయోగించాలి. అంతేకాక అడవులను పెంచి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి. హిమాలయాల్లో ఇతర ముఖ్యమైన హిమానీ నదాల్లో బాల్టారో, బియాఫో, నుబ్రా, హిస్పూర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యథాతథ స్థితిలో ఉంటే ఆసియాలోని 200 కోట్ల మంది ప్రజలు ఎంతో హాయిగా జీవించగలరు. ఒకవేళ అంచనాలకు మించి 0.5 ఉష్ణోగ్రత పెరిగినా కూడా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంది.
ఎందుకంటే ఏసియా మొత్తం నీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉంది. హిమానీ నదాలపై ఐక్యరాజ్య సమితి సదస్సు తజికిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతుంది. 50కి పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. గ్లేషియాలు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఏషియాలోని 200 కోట్ల మందికి కష్టకాలం రాబోతోందని హెచ్చరించారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఇంగ్ మెంగ్ యాంగ్ ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉందని, మంచు కరిగే కొద్దీ సముద్ర నీటి మట్టాలు పెరిగిపోతాయని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే సముద్ర తీర ప్రాంతాలు అమాంతం మునిగిపోతాయని చెబుతున్నారు.